అందరికీ రాముడిలాంటి మొగుడు కావాలి. కానీ ఎవరికీ రాముడిలాంటి కొడుకు వద్దు. రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్తే అబ్బో, పితృవాక్య పరిపాలన ఎంత గొప్ప సంస్కారం అని నీతులు చెప్తారు. అదే ఈ రోజున మేము మా తల్లిదండ్రుల మాట విని వాళ్ళకు గౌరవం ఇస్తే మమ్మల్ని బయట రాక్షసుల్లా, పిల్లా మాట వినని మొండివాళ్లలా చిత్రీకరిస్తున్నారు. మా అమ్మ నాన్నలకు మేమిచ్చే విలువ మీకు బానిసత్వంలా కనిపిస్తోందా? సీతమ్మ రాముడు అడుగులో అడుగు వేసి అడవికి వెళ్ళింది దాన్ని ఒక గొప్ప త్యాగంగా పూజిస్తారు. మరి అదే రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని మేము మా కన్నవారి దగ్గరకు, మా ఇంటికి మిమ్మల్ని రమ్మంటే మాత్రం మీకు రానని మొండికేస్తారు. ఆనాడు అడవికి వెళ్లడమే ధర్మం అయినప్పుడు ఈనాడు కన్నవారిని చూసుకోవడానికి రమ్మంటే అది మీకు భారం ఎలా అవుతుంది? మా ఇల్లు మీకు అడవిలా కనిపిస్తోందా? ఇక లోకాపవాదం కోసం రాముడు సీతమ్మను అడవిలో వదిలేస్తే అది రాజధర్మం అంటారు. మరి ఈ రోజున భార్య తప్పు చేస్తే మందలించినా, ఏదైనా విషయంలో ప్రశ్నించినా వెంటనే మా మీద అనుమానపు పక్షి అనే ముద్ర వేసేస్తారు. రాముడు చేస్తే అది శాసనం, మేము చేస్తే అది అనుమానమా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముడు కావాలని కోరుకునే ముందు రాముడి కష్టాన్ని, రాముడి బాధ్యతను కూడా అర్థం చేసుకోండి. ఆదర్శాలు కేవలం సీరియళ్లలో చూసి మురిసిపోవటానికి కాదు, జీవితంలో ఆచరించటానికి. మీకు రాముడు కావాలి, కానీ రాముడి ధర్మం వద్దు. మీకు సీతమ్మ కావాలి, కానీ ఆమె పడ్డ కష్టం వద్దు. ఈ ద్వంద్వ నీతులు ఇంకెన్నాళ్ళు? పురాణాల్లో రాముణ్ణి దేవుణ్ణి చేశారు, కానీ నిజ జీవితంలో రాముడిలా ఉండాలనుకునే మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. ఇది మా ఆవేదన కాదు, ఈ సమాజం మార్చుకోవాల్సిన ఆలోచన.